పత్తి పంట ఆన్లైన్ నమోదు చేసుకుని రైతులను ఆదుకోవాలని బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ గడిచిన వానాకాలంలో పత్తి పంట వేసుకున్న రైతులకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 70% నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. మిగతా 30% రైతుల పత్తి పంట వేసిన వివరాలు నమోదు చేయకపోవడంతో రైతులు పండించిన పత్తిని అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పత్తి మద్దతు ధర 7,521 రూపాయలు ఉంటే ఆన్లైన్ పత్తి పంట నమోదు కాని రైతులు 1,000 రూపాయలు తక్కువకు ప్రైవేటు మిల్లర్లకు, ట్రేడర్లకు అమ్ముకుంటున్నారు. వెంటనే ఇటు విషయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సిసిఐ త్వరితగతిన స్పందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని నమోదు చేసుకుని రైతులు మద్దతు ధర పొందే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ పార్టీ రైతుల పక్షాన కోరడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల శంకర్, నియోజకవర్గ అధ్యక్షులు వెలుపుల రాజు, సీనియర్ నాయకులు మారిశెట్టి సుధాకర్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలుకు సంబంధించి బీఎస్పీ పార్టీ పక్షాన పరిశీలించడం జరిగింది. గుజరాత్లో ఈరోజు పత్తికి 8,000 రేట్లుంటే మన దగ్గర 6,400, 500 నుండి అధికంగా 7,100, 200 కొనుగోలు చేస్తారు. సిసిఐ సంస్థ ఈరోజు రైతులకు వివిధ కొర్రీలు పెట్టడం వల్ల పత్తి అమ్ముకునే విషయంలో రైతులు చాలా ఇబ్బందులు పడతారు. అదేవిధంగా పత్తి కొనుగోలుకు సంబంధించి పాస్బుక్, ఆధార్ కార్డు, ఫోన్కు ఆధార్ కార్డు లింకు, అదేవిధంగా వాళ్ళ వేలిముద్రనో లేకపోతే కన్నుకు సంబంధించిన ఐరిషో ఇవన్నీ కరెక్టు మ్యాచ్ కాకపోతే పత్తి కొనుగోలుకు అనుమతిస్తలేరు. అదేవిధంగా కౌలు రైతులకు మొత్తానికే పత్తి అమ్ముకునే పరిస్థితి కనబడతలేదు. ఇటు విషయంలో కేంద్ర ప్రభుత్వం కౌలు రైతుల విషయంలో వాళ్ళకు గుర్తింపు కార్డు ఇచ్చి కొనుగోలు చేసే విధంగా సత్వరమే నిబంధనలు సడలించాలి. అదేవిధంగా తేమ శాతం విషయంలో, పత్తి పింజ విషయంలో ఇక్కడ రైతులకు న్యాయం జరిగే విధంగా కొంచెం వరదలు వచ్చినాయి. అకాల వర్షాలతో ఇక్కడ రైతులు నష్టపోయారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల విషయంలో ఆలోచన చేయాలి. ఇక్కడ రైతులకు వరదలతో విపరీత నష్టం వచ్చింది కాబట్టి పత్తి రైతులకు ఇక్కడ 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని మేము బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది.